కల్కి సినిమా గురించి ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ. అయితే ఈరోజు మనం కేవలం సినిమా రివ్యూ గురించి మాట్లాడుకోవట్లేదు. దాన్ని దాటి దాని వెనక ఉన్న ఒక చాలా శక్తివంతమైన ప్రశ్న గురించి ఆలోచిద్దాం. అదేంటంటే, మనం బలంగా నమ్మే కథలు మన భవిష్యత్తును నిజంగా ఎలా మలుపు తిప్పుతాయి? ముందుగా ఒక విషయం మనం ఒప్పుకొని తీరాలి. సినిమా అయితే 100% బ్లాక్ బస్టర్ హిట్. ఇందులో ఇంకో మాటకు తావేలేదు. అసలు ఈ రేంజ్ సక్సెస్ ఎలా సాధ్యమైంది? మన పురాణాలను ఎంత అద్భుతంగా ఇప్పటి కథలోకి తీసుకురావడం, నటన గురించి ఇక చెప్పక్కర్లేదు. ఆ బీజియం అయితే గూస్బాంబ్స్ అంతే. అన్నీ కలిసి ఒక విజువల్ వండర్ని క్రియేట్ చేశాయి. సరే, ఇప్పుడు సినిమా గొప్పతనాన్ని కాసేపు పక్కన పెడదాం. అసలు దాని వెనుకున్న మూలకథ, ఆ నమ్మకమేంటి? అదే హిందూ విశ్వాసంలో చాలా కీలకమైన కలియుగ పురాణం. అసలు ఈ కలియుగమంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, మనకున్న 4 యుగాలలో ఇది ఆఖరిది. అంటే ఈ టైంలో ధర్మం తగ్గిపోయి గొడవలు, పాపం, అధర్మం బాగా పెరిగిపోతాయని మన పురాణాలు చెప్తున్నాయి. సినిమా కథకు ఇదే పునాది. ఈ పురాణం ప్రకారం కథ ఎలా నడుస్తుందంటే, కలి అనే ఒక నెగటివ్ ఫోర్స్ వల్ల మనుషుల ప్రవర్తన మారిపోతుంది. సొసైటీలో ధర్మం మొత్తం పోయి గందరగోళం మొదలవుతుంది. అప్పుడు ఈ చీకటిని అంతం చేసి మళ్లీ ధర్మాన్ని నిలబెట్టడానికి మన హీరో కల్కి వస్తాడు. ఇది బేసిక్ స్టోరీ లైన్. అయితే ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. ఇది కేవలం ఒక కథ కాదు కదా, కొన్ని కోట్ల మంది వందల ఏళ్లుగా బలంగా నమ్ముతున్న ఒక సిద్ధాంతం. మరి ఇంత పవర్ఫుల్ నమ్మకం మన మీద, మన సమాజం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఎప్పుడైనా ఆలోచించారా? ఇక్కడే మనకు సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ ప్రాఫెసీ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది. వినడానికి కొంచెం కొత్తగా ఉన్నా చాలా సింపుల్. అంటే ఏదైనా జరుగుతుందని మనం బలంగా నమ్మితే మన ప్రవర్తనే తెలియకుండా దాన్ని నిజం చేస్తుందా? వినాశనం తప్పదని మనం నమ్మడమే మన వినాశనానికి కారణమవుతుందా? ఒక్కసారి ఈ ఆలోచనా విధానాన్ని చూడండి. ఎలాగో అంతా నాశనమైపోతుంది, కలియుగం కదా, అంతా ఇంతే అని నమ్మినప్పుడు ఇక మంచి పనులు చేసి ఏం లాభం, మనకు నచ్చింది మనం చేసుకుందాం అనే ఒక నిర్లప్తత, ఒక ఫరవాలేదనే భావన వచ్చేయాదా? అంతా మునిగిపోతుందని తెలిసాక నీతి గురించి ఎవరో ఆలోచిస్తారు? ఇది నిన్నో మొన్నో పుట్టిన ఆలోచన కాదు. వందల, వేల సంవత్సరాలుగా, తరతరాలుగా మనందరి మైండ్సెట్లో ఒక ప్రోగ్రాంలాగా ఇన్స్టాల్ చేయబడింది. దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ కథను ఒక్కసారి తిప్పి చూద్దాం. ఒకవేళ మన పురాణాలు పతనం గురించి కాకుండా ఒక గొప్ప యుగం రాబోతోందని చెప్పి ఉంటే అప్పుడు పరిస్థితి ఎలా ఉండేది? ఈ రెండిటినీ పక్కపక్కన పెట్టి చూడండి. ఒకవైపు అంతం తప్పదనే కలియుగ సిద్ధాంతం. ఇది మనలో నిరాశను, నిర్లిప్తతను నింపుతుంది. మరోవైపు మనం ఒక గొప్ప యుగంలోకి వెళ్తున్నాం, మానవత్వం ఇంకా అభివృద్ధి చెందుతుంది అనే కథ. ఇది ఖచ్చితంగా సహకారాన్ని, పాజిటివిటీని ప్రోత్సహిస్తుంది కదా. ఒకే కథ, రెండు పూర్తిగా భిన్నమైన భవిష్యత్తులు. ఒక క్షణం నిజంగా ఆలోచించండి. మన పురాణాలు, మనల్ని నడిపించే కథలు మానవజాతి ఒక గొప్ప దశకు చేరుకోబోతోంది అని చెప్పి ఉంటే, ఆ మాట విన్న ప్రజలు దానికి తగ్గట్టుగా గొప్పగా ఉండటానికి, గొప్ప పనులు చేయడానికి ప్రయత్నించేవారు కాదా? ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఇదే. మనం ఒక సమాజంగా ఏ కథనైతే బలంగా నమ్ముతామో అదే మన రియాలిటీగా మారుతుంది. మన కథలే మన భవిష్యత్తుకు దారి చూపిస్తాయి. మనం స్వీకరించే కథనాలే మన వాస్తవంగా మారతాయి. ఈ విశ్లేషణను ఒకే ఒక ప్రశ్నతో ముగిద్దాం. మనం తరతరాలుగా వింటూ, నమ్ముతున్న ఈ పునాది కథలు నిజంగా మన సమాజ శ్రేయస్సు కోసమే పుట్టాయా? లేక వాటి ప్రభావం మనం అనుకుంటున్న దానికంటే పూర్తిగా భిన్నంగా ఉందా? ఆలోచించండి.